హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈ వీడియో వచ్చేసి కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వచ్చింది కదా, దాని రివ్యూ. అండ్ ఈ సీజన్ 2 వచ్చి సేమ్ సీజన్ 1 ఎక్కడ ఎండ్ అయిందో, అసలు చంద్రికకి ఏమైంది, ఎక్కడికి వెళ్ళిందని అక్కడ నుంచి పికప్ అవుతుంది. అండ్ బ్రీఫ్ గా స్టోరీ లైన్ చెప్పాలంటే ఈ సీజన్ 2ది అందరూ చంద్రిక చనిపోయిందని చెప్పి గివ్ అప్ ఇస్తారు. బట్ కానిస్టేబుల్ కనకం మాత్రం లేదు, ఇంకా బతికి ఉందని నమ్ముతారు అనమాట. మరి వాళ్ళు నమ్మింది నిజమా, ఈమె బిలీఫ్ నిజమా, ఈమె అసలు ఏం చేసి ఆ మిస్టరీని చేస్తుంది అనేది మొత్తం ఈ సీజన్ 2. అండ్ ఇప్పుడు రివ్యూ విషయానికి వస్తే వీళ్ళు స్టోరీ ఎట్లా అంటే పర్ఫెక్ట్ గా పాయింట్ టు పాయింట్ నీట్ గా రాసుకున్నారు. అండ్ ఎట్లా అంటే మనకు రివీల్ చేసే వే కూడా లేయర్డ్ గా స్లోగా మనకు ఆ సస్పెన్స్ అండ్ టెన్షన్ రెండు మెయింటైన్ అవుతాయి. అండ్ వీళ్ళు ఎట్లా అంటే ఏ అన్నెసరీ సీన్స్ యాడ్ చేయలేదు. ఎవ్రీ ఎపిసోడ్ అరౌండ్ 28-30 minutes లోపలనే ఉంటది. సో దానికి పర్ఫెక్ట్ గా ఏం అన్నెసరీ సీన్స్ యాడ్ చేయకుండా బాగా రిప్రజెంట్ చేశారు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళు బాగా చేశారు. అండ్ మెయిన్ ఇంకా వర్ష, ఇంకా ఎవరైతే చంద్రిక క్యారెక్టర్ ప్లే చేశారో మేఘలేఖ అని, వాళ్ళు మెయిన్ పిల్లర్స్. అండ్ దీని వన్ ఆఫ్ ద మెయిన్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు రిప్రజెంట్ చేసిన వే అనమాట. మనకి ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఎండింగ్ దాకా వాళ్ళు మంచిగా గుంజారు అనమాట. సో మనకి ఎక్కడ బోర్ కొట్టదు ఎండింగ్ దాకా. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఒక్కసారి మనము మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఎండింగ్ దాకా ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ సస్పెన్స్ తో మెయింటైన్ చేశారు. సో ఒక వాచ్ ఇచ్చేయచ్చు, మనం ఎంటర్టైన్ అయిపోతాం. అండ్ ఒక మేజర్ స్పాయిలర్ లాగా అనుకున్నాం, మనకి ఎండింగ్ లో ఒక ట్విస్ట్ తో దాన్ని సీజన్ 3 కూడా ప్లాన్ చేశారనమాట. సో ఇది కానిస్టేబుల్ కనకం సీజన్ 2 రివ్యూ ఈటీవీ విన్ లో ఉంది. అండ్ అలానే మా ఛానల్లో మూవీ రివ్యూస్, ట్రైలర్ బ్రేక్ డౌన్స్, అదర్ వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.